ఫీల్‌ని, దానిలో ఉన్న ఎమోషన్‌ని, దాంట్లో ఉన్న ఫన్‌ని అన్నీ ఫస్టే ధీరజ్ గారు అర్థం చేసుకున్నారు. ఇంకా చెప్పిన ఒక 1 అవర్ తర్వాతే నాకు కాల్ చేసి, "లేదు ఈ సినిమా మనం చేస్తున్నాం" అని చెప్పారు. సో, ఆ కథలో ఉన్న ఒక ఏదైతే ఎమోషన్ ఆర్ సోల్ ఏదైతే ఉందో దాన్ని ధీరజ్ గారు క్లియర్‌గా అర్థం చేసుకొని వెంటనే ఓకే చేశారు అంతే. రోహన్, ఇప్పుడు మీరు ఈ మధ్య వస్తున్న సినిమాలన్నిట్లో కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఈ సినిమాలో కూడా చాలా బాగున్నావు. లాస్ట్‌లో డైలాగ్ కూడా చాలా బాగుండింది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా చా చిల్డ్రన్స్‌కి వాళ్ళకి క్యారెక్టర్స్ లాగా ఉంటాయి కానీ వీళ్ళే హీరోల్లాగా తీయటం అనేది చాలా తక్కువ. ఇది చెప్పినప్పుడు నీ మైండ్‌లో ఏమనిపించింది? ఇందాక స్పీచ్‌లో కూడా చెప్పేశారు. నేను నవ్వించే క్యారెక్టర్‌లే గానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ మీరు డిఫరెంట్ రోహన్ చూస్తారు. నాకు అన్నయ్య ఎప్పుడు నరేట్ చేసాడో స్క్రిప్ట్, ఇది ప్రూవ్ చేసుకోగలను. ఈ ఒరిజినల్ రోహన్ అంటే ఏంటి అని ప్రూవ్ చేసుకోగలననే బిలీవ్, ఆ పొటెన్షియల్ ఆ క్యారెక్టర్‌లో కనపడింది. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ నాకు ఈ లీడ్ అనే క్యారెక్టర్ ఇస్తున్నారని. లీడ్ క్యారెక్టర్‌కి వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అది మా అమ్మని అడగండి సార్, నాకు సంబంధం లేదు. ధీరజ్ గారు, ఇందాక ఒక మాట అన్నారు మీరు. మీరు మెన్షన్ చేస్తూ జూబ్లీ హిల్స్‌లోని 1000 యాడ్స్ చెప్పారు. మణికొండలోని 250 యాడ్స్ చెప్పారు గానీ అద్దెకుండే ప్రొడ్యూసర్స్ కూడా అందులో ఉన్నారు సార్. చాలామంది ఫ్లాట్స్‌లో అద్దెకుండే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్సే. అందరూ కలిస్తేనే సినిమా. సార్ సినిమా తీసేవాళ్ళు ఎవరైనా ఏదో రోజు అద్దెంటికి వెళ్ళాల్సిన వాళ్ళే సార్. సార్ తీసిన తర్వాత ఎక్కడో చోట దొరికేస్తాం కదా సార్. ధీరజ్, సమ్మర్ హాలిడేస్ అంటేనే ఒక నోస్టాల్జియా. సో అది ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది. అంటే 70స్కి వాళ్ళకి ఒకలాగా, 80s వాళ్ళకి ఒకలాగా. బట్ ఏదైనా సరే సమ్మర్ హాలిడేస్ అంటే తాతగారి ఇంటికో లేకపోతే ఇంకెక్కడ ఒక ఊరు ట్రావెల్ చేయడం ఇలాంటివి ఉంటాయి. సో ఇది ఈ సినిమా ఎంతవరకు ఎవరెవరు నోస్టాల్జియా